మనిషి ప్రకృతి శాసనాలను అతిక్రమించకుండా జీవించినంతకాలం మనిషిగా జీవించగలుగుతాడు. ఎప్పుడైతే మనిషి తన స్వార్థం కోసం, తన సౌఖ్యం కోసం ప్రకృతికి విరుద్ధంగా బతకాలని ప్రయత్నిస్తాడో తన యొక్క మనుగడను తానే కోల్పోయేటటువంటి ప్రమాదంలోకి పడతాడు. దీనికి ఉదాహరణ ప్లాస్టిక్. నిజానికి మన పూర్వులు ఎవరు ప్లాస్టిక్ వాడిన వాళ్ళు కాదు. పూర్తిగా ప్రకృతిలో దొరికేటటువంటి పదార్థాలతో, ప్రకృతిలో దొరికేటటువంటి వస్తువులతో తమ జీవనాన్ని గడుపుకున్నారు కనుక ఈనాడున్న మాయరోగాలు ఆనాడు లేవు, క్యాన్సర్ తదితర కారకాలు ఆనాడు లేవు. ఇప్పుడు మనం ప్లాస్టిక్ వాడటం ఎప్పుడైతే మొదలైందో ఇట్లాంటి చాలా వినూత్నమైన కొత్త రోగాలు మానవుడు కొని తెచ్చుకుంటున్నాడు. దీన్ని పరిహరించాలంటే ఏకైక మార్గం ప్లాస్టిక్ను ఎవరికి వారుగా స్వీయ నియంత్రణ పాటించాలి, స్వీయ నిషేధం పాటించాలి. అప్పుడు మాత్రమే మనం ప్లాస్టిక్ నుంచి బయటపడగలుగుతాం. ప్లాస్టిక్ భూతాన్ని తరిమికొట్టినప్పుడు మాత్రమే ఈ భూగోళం మనుగడ సాధిస్తుంది. లేకపోతే భవిష్యత్ తరాలకు మనం ఒక పెను ప్రమాదాన్ని తెచ్చిపెట్టిన వాళ్ళం అవుతాం. ఇప్పుడు మన స్వార్థం చూసుకుంటున్నాం, కానీ భవిష్యత్తులో ఈ ప్లాస్టిక్ ఇలాగే పెరిగిపోతే ముందు తరాలు మానవజాతి మరగడమే కష్టమయ్యే పరిస్థితులు ఏర్పడతాయి. కనుక ప్లాస్టిక్ను నివారించాల్సిన అవసరం ఉంది, పరిష్కార మార్గాలను ఆలోచించాల్సిన అవసరం ఉంది, ప్రత్యామ్నాయ మార్గాలకు వెతకాల్సిన అవసరం ఉంది. ఈ దిశగా ప్రభుత్వాలు, సమాజం ఎవరికి వారు తమ బాధ్యతగా పనిచేయాలని కోరుకుంటున్నాను. ఇవాళ మనిషి మనుగడ సహజత్వానికి భిన్నంగా, అంటే ప్రకృతి భిన్నంగా సాగిపోతుంది. ఎప్పుడైతే ప్రకృతి విరుద్ధంగా మనిషి సాగిపోతాడో తన ప్రమాదాన్ని తనే తెచ్చుకున్నట్టు అవుతుంది. కాబట్టి ముఖ్యంగా ఈ భూగోళం మీద పెద్ద ప్రమాదం పొంచి ఉన్నది. అది ఏంటంటే ప్లాస్టిక్ వాడకం. ప్లాస్టిక్ అనేది ఒక రసాయన పదార్థంతో తయారు చేసినటువంటిది. అది వాడకం వల్ల ఏమవుతుందంటే అది మొత్తం వాడిన తర్వాత భూమిలో వేస్తాం. భూమిలో అది వెళ్ళిన తర్వాత కొన్ని వందల వేల సంవత్సరాలు కూడా అది మట్టిగా మారిపోదు. దాంతో భూగర్భ జలాలు తగ్గిపోతున్నాయి. కాబట్టి ఆ ప్రమాదం ఉన్నది. అట్లాగే జంతువులకు, జీవకోటికి కూడా నష్టం ఉంది. ఎట్లా అంటే అవి మనం తిని అది పారేసినటువంటి మామూలుగా మొక్కల నుంచి వచ్చిన పదార్థాలు అయితే జీర్ణం చేసుకుంటాయి. కానీ ఈ ప్లాస్టిక్ తినటం వల్ల వాటికి లోపల పేరుకుపోయి జీర్ణం కాక అవి చనిపోయే ప్రమాదం ఉన్నది. అట్లాగే నదులలో వేస్తున్న నదులు కాలుష్యం అవుతున్నాయి. ఆ నదుల ద్వారా సముద్రానికి వెళ్ళి ఆ సముద్రంలో కలిసి సముద్రంలో ఉన్న జీవరాశులు కూడా తినేసి అక్కడ జీవరాశులు అక్కడ అంతరించిపోతున్నాయి. కాబట్టి మొత్తం ప్రపంచానికి, ఈ భూగోళానికి పెద్ద ప్రమాదం పొంచి ఉన్నది. మనం మానవాళి లేదా పరిపాలించే పాలకులు తొందరగా మేల్కొంటే చాలా మంచిది. ప్రభుత్వాలు ఏం చేయాలంటే దాన్ని ఎక్కడైతే ప్రొడక్షన్ ఉన్నదో దాన్ని ఆపేసి దానికి ప్రత్యామ్నాయమైనటువంటి ఏర్పాట్లు, అంటే ఉత్పత్తి చేస్తే చాలా మేలు జరుగుతుంది. మనం ఇలాగే వెళ్ళిపోతే ఇంక కొన్ని సంవత్సరాలకు ప్లాస్టిక్ వాడకం వల్ల కొత్త జబ్బులు కూడా వస్తున్నాయి, వ్యాధులు కూడా. అవి క్యాన్సర్ లాంటి ఇట్లా అనేక రకాలుగా వస్తున్నాయి. అట్లాంటివి కూడా, అలాంటి అన్ని మంచిగా నివారించాలంటే మనం ప్రకృతి సహజంగా నివసించాలి. అట్లా మనుగడ సాగిస్తేనే ఈ మానవాళి హాయిగా ఉంటుంది. కాబట్టి ప్రభుత్వాలు, ముఖ్యంగా ప్రభుత్వాలు వాటిని నిషేధించడమే కాదు, ఉత్పత్తిలో ప్రత్యామ్నాయ మార్గాలు ఉంటే బాగుంటుందని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ. ఈరోజు మనము ప్లాస్టిక్ వల్ల జరిగేటటువంటి నష్టాల గురించి ఎంతో తెలుసుకోవాల్సిన అవసరం కూడా ఉన్నది. మనకు ప్లాస్టిక్ అనేది భూమిలో 1,00,000 సంవత్సరాల పాటు కూడా కలవకుండా ఉంటుంది. అదే చెక్క, పేపర్ లాంటివి చూసుకుంటే 2-3 రోజుల్లో లేకపోతే కొన్ని రోజులలో అవి భూమిలో కలిసిపోతున్నాయి. మరి ఈ 1,00,000 సంవత్సరాల పాటు కలవకుండా ఉన్నటువంటి ఈ ప్లాస్టిక్ను మనం ప్రతి దాంట్లో వాడుతున్నాం. ఈరోజు కూరగాయలు తెచ్చుకునే సంచుల కానించి, మనము తినేటటువంటి చిరుతిళ్ళ కానించి ప్రతిదీ కూడా ప్లాస్టిక్ పేపర్లలోనే, పాలిథిన్ కవర్లలోనే మనకు అవి ప్యాకింగ్ చేసి వస్తున్నాయి. మరి అలాంటివి మనము రోజు వాడి పారేయడం వల్ల అవి భూమిలో కలిసిపోకుండా ఉండి నాలాలలో, నదులలో, వాగులలో ఉండి కొట్టుకుపోయి చివరికి సముద్రంలో, నదులలో ఉన్నటువంటి జలచరాలు కూడా ఎన్నో మరణించిపోతున్నాయి. వాటి జాతి అంతరించే పరిస్థితి కూడా ఏర్పడుతున్నది. మరి ఇలాంటి ప్లాస్టిక్ భూతాన్ని మనం తరివేయడానికి
రీయూజబుల్ ప్లాస్టిక్ కానివ్వండి, చెక్కయి, తర్వాత గ్లాస్వి, పేపర్ ప్లేట్లను వాడకాన్ని ప్రోత్సహించాలి. మనం ఫంక్షన్లలో వాడేటప్పుడు కూడా పేపర్ ప్లేట్లను, తర్వాత రీయూజబుల్, ఈ మధ్య అరటి బోధలతో కూడా, తర్వాత ఇస్తరాకులు కూడా తయారవుతున్నవి. వాటిని కూడా మనం ప్లాస్టిక్ను చాలా వరకు తగ్గించవలసి అవసరం ఎంతైనా ఉన్నది. జీవ పర్యావరణాన్ని కాపాడడానికి ప్లాస్టిక్ను నిషేధించవలసిన అవసరం కూడా ప్రభుత్వంపై ఉన్నదని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఈ ఆధునిక మానవుడు కనిపెట్టిన అత్యద్భుతమైన ప్రోడక్ట్ ఈ ప్లాస్టిక్. దీన్ని సరైన పద్ధతిలో ఉపయోగించుకుంటే మనకు ఎంత ఉపయోగం ఉందో, విచ్చలవిడిగా ఉపయోగించడం వల్ల పర్యావరణానికి అంత నష్టం ఉంది. కాబట్టి ప్లాస్టిక్ అనేది ఏ విధంగా మనం ఉపయోగించుకోవాలనేది ప్రతి మానవుడు ఆలోచించాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వాలు కూడా ఈ దిశగా ఆలోచించాలి. చాలామంది ప్లాస్టిక్ని పూర్తిగా నిషేధించాలనే స్టేట్మెంట్ ఇస్తుంటారు. ప్లాస్టిక్ ఎన్నో విషయాలకి, ఎన్నో పదార్థాలకి మనకు ప్రత్యామ్నాయంగా ప్లాస్టిక్ని ఈరోజు మనం వాడుతూ ఉన్నాం. ఐరన్ చైర్లకు బదులు చాలా విషయాల్లో, అంటే మనం ఎన్నో పనులను, ఎన్నో వస్తువులను మనకి ప్లాస్టిక్ వల్ల సులభతరం చేసింది. కానీ ప్లాస్టిక్ని అత్యధికంగా ఉపయోగించడం వల్ల పర్యావరణం, భూమి కలుషితం అవడంతో పాటు జీవచరాలు కూడా ఇబ్బంది పడాల్సిన పరిస్థితి ఉంది. కాబట్టి ప్లాస్టిక్ని అవసరం మేరకు తగు విధంగా ఉపయోగిస్తూ పర్యావరణానికి, జీవులకు నష్టం కలిగించకుండా ఉపయోగించాలని భావిస్తున్నాను. థ్యాంక్ యూ. ఈరోజు భూమండలం పైన ప్లాస్టిక్ విధ్వంసం అంతా ఇంత కాదు. ప్లాస్టిక్ అనర్థాలు ఇప్పటికే మనకు అనేక విధాలుగా మన ముందు నిత్య జీవితంలో కనపడతా ఉన్నాయి. సుప్రీంకోర్టు అనేక సందర్భాల్లో తీర్పులు ఇచ్చింది. ప్లాస్టిక్ ఎంతగా తగ్గించగలిగితే అంతగా తగ్గించండి, పర్యావరణానికి హాని కాకుండా ప్రజా జీవితంపై ప్రమాదం చూపుతుంది. ఇవాళ వచ్చే అనేక సంక్షోభాలు, వాతావరణ సంక్షోభాన్ని ముఖ్యమైన ఆటంకంగా ఉంది ప్లాస్టిక్. కాబట్టి దీన్ని నివారించాలని అనేక సందర్భాల్లో చెప్పడం జరిగింది. ప్లాస్టిక్ నివారించాలంటే మన ఆధునిక పద్ధతుల్లో ఉన్న కొన్ని మంచి, ఆనాడు పురాతన పద్ధతుల్లో ఉన్న కొన్ని మంచి అంశాలను కూడా మనం స్వీకరించాల్సిన అవసరం ఉంది. ప్లాస్టిక్ ఉపయోగించడంలో, దాన్ని తగ్గించడంలో ప్రాథమిక పాఠశాల నుంచే ఈరోజు అనేక అవేర్నెస్ కార్యక్రమాలు ఉన్నాయి, పాఠ్యాంశాలు కూడా ఉన్నాయి. అనేక పాఠ్యాంశాలు కూడా చెప్పేటప్పుడు ఉపాధ్యాయులుగా మేము అనేక సందర్భాల్లో చెప్తున్నాం. ఏదైనా ఒక వస్తువును కొనుగోలు చేసేటప్పుడు సంచులు తీసుకుపోవాలని, ఏదైనా ఒక ద్రవ పదార్థాలు తీసుకుపోవడం క్యాన్లు కానీ, టిఫిన్లు కానీ ఉపయోగించాలని. అదేవిధంగా ప్లాస్టిక్ ఏదైనా కవర్ ఉంటే దాన్ని ఒకసారి ఉపయోగించకుండా దాన్ని అనేక సార్లు తిరిగి ఉపయోగించాలని. ఆ ప్లాస్టిక్ను కూడా సరైన పద్ధతులలో పర్యావరణ సూత్రాలకు అనుగుణంగా తయారు చేసిన ప్లాస్టిక్ బ్యాగులను మాత్రమే ఉపయోగించాలని. అందులో ప్లాస్టిక్ వ్యర్థాలలో థర్మో ప్లాస్టిక్ ఉంటే, థర్మో సెట్టింగ్ ప్లాస్టిక్స్ ఉంటాయి. ఇందులో 2 రకాలుగా విభజన జరుగుతుంది. కాబట్టి థర్మో ప్లాస్టిక్లలో ఉన్న దాన్ని తిరిగి రికవరీ, రీయూజు, మరల వాడడం అనే పద్ధతులు ఉపయోగించడం వల్ల ప్లాస్టిక్ నివారించవచ్చు. ఇలా ప్లాస్టిక్ ప్రమాదంగా వాతావరణ కాలుష్యం, ముఖ్యంగా నీటిలో విచ్చలవిడిగా ప్లాస్టిక్ పదార్థాలు వేయడం వల్ల నీటి కాలుష్యం జరిగి నీటిలో ఉన్న జీవులు కూడా మరణించే పరిస్థితి ఉంది. ఇలా అక్కడ ఉన్న నీటి జీవులు, ముఖ్యంగా చేపలు, ఆ ప్లాస్టిక్ వ్యర్థాలను తినడం వల్ల, తిరిగి ఆ ప్లాస్టిక్ వ్యర్థాలు తిన్న చేపలు మనం తినడం వల్ల దాని నుంచి వచ్చి క్యాన్సర్ సంబంధించిన వ్యాధులు వస్తున్నాయి, చర్మ వ్యాధులు కూడా సంక్రమిస్తున్నాయి. అదేవిధంగా ప్లాస్టిక్ కవర్లలో అరటి తొక్కలు కానీ, కూరగాయల తొక్కలు కానీ, ముఖ్యంగా పట్టణ ప్రాంతాలలో దాంట్లో అన్నీ కట్ చేసిన తర్వాత ప్లాస్టిక్ కవర్లలో వేసి డస్ట్బిన్లలో వేయడం వల్ల ఈ అర్బన్ ప్రాంతాలలో ఉన్న ఆవులు కానీ, మేకలు కానీ తిని అనేక వ్యర్థాలు పేరుకుపోయి అవి చనిపోయే పరిస్థితి ఉంది. ఒకవేళ దాన్ని ప్లాస్టిక్ తిన్న ఆవు యొక్క మాంసం కానీ, మేకల యొక్క మాంసం కానీ, గొర్రెల మాంసం కానీ తిన్నట్లయితే తద్వారా ప్లాస్టిక్ సంబంధించిన వస్తున్నాయి. అదేవిధంగా వాటర్ కాలుష్యంతో కూడా ప్లాస్టిక్ వస్తుంది. ఈరోజు టీ షాపులలో కూడా ప్లాస్టిక్ కప్పులు వాడుతూ ఉన్నాం. ఆ వేడితోటి కొంత ప్లాస్టిక్ కరిగి లోపలికి పోయి జీర్ణాశయం సంబంధించిన సమస్యలు కూడా వస్తూ ఉన్నాయి. కాబట్టి వాటి నివారణలు కూడా ఈరోజు మ్యాక్సిమం మళ్ళా తిరిగి ప్రారంభమైంది ప్లాస్టిక్ అవేర్నెస్ దృష్ట్యా. అందరూ గాజు గ్లాసులు, తర్వాత కప్పులు, ప్లాస్టిక్ పింగాణి కప్పులు ఛాయ షాపులలో ఎక్కువ ప్రోత్సహించాలి. వాటిపైన నిఘా కూడా ఉండాలి. సాధ్యమైనంత ప్లాస్టిక్ కవర్లకు సంబంధించిన పరిశ్రమల అనుమతిని నిరాకరించబడాలి. నిరాకరించినప్పుడే ప్లాస్టిక్ ఉపయోగం తగ్గుతుంది. కాబట్టి అదేవిధంగా పర్యావరణానికి సంబంధించిన వర్షాలు సకాలంలో దీన్ని తగలబెట్టడం వల్ల దీనికి సంబంధించిన కొంత వ్యర్థాలు వాతావరణ కాలుష్యాన్ని కలిగించి ఆమ్ల వర్షాలు కూడా రావడానికి కొంత కారణమై ఉంటాయి. భవిష్యత్ తరాలకు ప్లాస్టిక్ పెనుభూతంగా మారకుండా దీన్ని చేయాల్సిన 4R సూత్రాన్ని పాటించాల్సిన అవసరం ఉందనేది ఈ సందర్భంగా గుర్తు చేస్తూ,
ఇటు పర్యావరణానికి వాతావరణ వేడెక్కడానికి ప్లాస్టిక్ కారణభూతమైంది, వర్షాలు సకాలంలో రాకపోవడానికి కారణభూతమైంది, వాటర్ కాలుష్యానికి కారణభూతమైంది, ఆహార పదార్థాల కలుషితానికి ఇలా ప్లాస్టిక్ కారణమైంది, క్యాన్సర్ కారకాల వృద్ధి కోసం ప్లాస్టిక్ కారకమైంది, అనేక సూక్ష్మజీవుల అభివృద్ధి నిరోధానికి కూడా ఈ ప్లాస్టిక్ కారకమైంది. కాబట్టి ఇట్లాంటి భయంకరమైన ప్లాస్టిక్ నివారించాలని కృషి చేస్తా ఉన్నాం. ఆ కృషిలో భాగంగా మా కృషి కొనసాగుతుంది. ప్రభుత్వం కూడా అటువైపు దృష్టి సారించాలని మీ ద్వారా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ప్రతి సంవత్సరము ప్లాస్టిక్ నిర్మూలన అని చెప్పి ప్రతి సంవత్సరం మనం ప్రోగ్రాం చేస్తున్నాం. కానీ వాస్తవానికి ఆ ఒక్కరోజు మాత్రమే ప్లాస్టిక్ని నిషేధించడానికి ఇటు అధికారులు కానివ్వండి, ఇటు మన సోషల్ సర్వీస్ వాళ్ళు కానివ్వండి వాయిస్ వినిపిస్తున్నారు. ప్లస్ దాని నిషేధం కొరకు బాగా బల్ల గుద్ది చెప్తున్నారు. కానీ వాస్తవానికి ప్లాస్టిక్ నిషేధం జరగట్లేదు. ప్లాస్టిక్ వాడకం రోజు రోజుకు పెరుగుకుంటూ పోతుంది. ఈ ప్లాస్టిక్ వల్ల ఇటు మానవాళికి కానివ్వండి, ఇటు ప్రకృతికి కానివ్వండి, మన పశు పక్షులకు కూడా దానివల్ల చాలా నష్టం జరుగుతుంది. అందులో మనుషులకు కూడా ఇప్పుడు దాదాపు అందరూ ఏంటంటే ప్లాస్టిక్ యూజ్ అండ్ త్రో అని చెప్పి ఈజీ మెథడ్ అని చెప్పి దాంట్లో టీ తీసుకుపోతారు. ఆ టీ ప్లాస్టిక్ వేడి వల్ల క్యాన్సర్ జబ్బులు వస్తున్నాయి. ఇటువంటి దాని మీద కఠిన చర్యలు తీసుకోవాలి. దానికి మంచిగా ప్రణాళికబద్ధంగా ప్లాన్ చేసి ఎవరైతే ప్లాస్టిక్ వాడుతారో వాళ్ళ మీద నిషేధం చేయాలి, దానికి ఫైన్ వేయాలి. పక్కడబందీగా దీన్ని తూచా తప్పకుండా పాటిస్తే మానవాళికి కానివ్వండి, మన న్యాచురల్ కానివ్వండి, ప్రకృతికి కానివ్వండి ఇది మంచి చేసినట్టు అవుతుంది. కావున మేము ప్లాస్టిక్ నిషేధించాలని, నేను కూడా నిషేధిస్తానని చెప్పి, నేను కూడా వాడానని చెప్పి వాగ్దానం చేస్తూ ప్రస్తుతం మానవాళి ఎదుర్కొంటున్నటువంటి అతి ముఖ్యమైన సమస్య వాతావరణ కాలుష్యం. సో అనేక రకాల కాలుష్యాలలో వాయు కాలుష్యం వాహనాల ద్వారా కావచ్చు, లేదా నీటి కాలుష్యం కావచ్చు. సో ఇట్లా అనేక కాలుష్యాలలో అతి ముఖ్యమైనటువంటి కాలుష్యం గురించి చెప్పుకున్నట్లయితే ప్లాస్టిక్ అనేది అటు మనుషుల యొక్క ఆరోగ్యాన్ని, అదేవిధంగా జల, భూమి, వాయు వీటన్నిటిని కూడా కలుషితం చేస్తూ ఉంది. వీటితో పాటు ఏదైతే మనిషి ఆరోగ్యంగా ఉండడానికి మనకి ఓజోన్ పొర మనని కాపాడుతున్నదో ఆ ఓజోన్ పొర కూడా ఈ ప్లాస్టిక్ వ్యర్థాలను తగలబట్టినప్పుడు ఓజోన్ పొరకు కూడా ప్రమాదం వచ్చేటటువంటి పరిస్థితి ఏర్పడ్డది. సో ఇప్పటికే డాక్టర్లు చాలామంది చెప్తా ఉన్నారు, సైంటిస్టులు చెప్తా ఉన్నారు. సో మైక్రోప్లాస్టిక్ ఎంత తీవ్రమైనటువంటి పరిణామాలను చూపిస్తున్నదంటే, మొదట రక్తంలో శాంపుల్ చూస్తే దాంట్లో మైక్రోప్లాస్టిక్ ఉందన్నారు. దాని తర్వాత గుండెలో ఇది చేస్తే మైక్రోప్లాస్టిక్ ఉందని చెప్పారు. దాని తర్వాత ఇప్పుడు చెప్తున్నారు మనిషి యొక్క వీర్య కణాలలో కూడా మైక్రోప్లాస్టిక్ వెళ్ళిపోయి పర్యావరణాన్ని, మానవ యొక్క ఆరోగ్యాన్ని అతలాకుతలం చేస్తున్నది అని చెప్పేసి కూడా శాస్త్రవేత్తలు చెబుతూ ఉన్నారు. సో ఎప్పుడు వరదలు వచ్చినా, ఎప్పుడు ముంపులు వచ్చినా, సో డ్రైనేజ్ సిస్టంలో ప్లాస్టిక్ వ్యర్థాలు ఇది కావడం అవన్నీ కూడా చాలా చేస్తూ ఉన్నాయి. ముఖ్యంగా క్యారీ బ్యాగులు. సో క్యారీ బ్యాగులు ఎంత అంటే చాలా సౌకర్యవంతంగా ఉంది అని చెప్పేసి క్యారీ బ్యాగ్ తీసుకెళ్ళిన క్యారీ బ్యాగ్ని వీళ్ళు దానికోసం వాడట్లేరు. ఇంట్లో మిగిలిపోయిన వస్తువులన్నీ కూడా, ఆహార పదార్థాలని కూడా మూటగట్టి రోడ్ల మీద ఇసిరేస్తూ ఉన్నారు. మరి ఇప్పటికో చాలామంది ఇన్నోవేషన్స్, సో ఆ ప్లాస్టిక్ తోటి రోడ్లు వేయడం, ప్లాస్టిక్ తోటి టేబుల్ తయారు చేయడం, కుర్చీలు తయారు చేయడం, బట్టలు తయారు చేయడం చేస్తున్నప్పటికీ అతి ముఖ్య సమస్య ఏంటంటే సెగ్రిగేషన్. అంటే ఆ ప్లాస్టిక్ని ప్రాపర్గా సెగ్రిగేట్ చేసి ఒక రీసైక్లర్కి అందించేటటువంటి విధానం చేయాలి. మరి ఆ ఈ విధానంలో వాస్తవానికి కేంద్ర ప్రభుత్వం అటు జిల్లా కలెక్టర్ గారిని, జిల్లా జడ్జి గారిని, అదేవిధంగా ఒక కమిటీని ఏర్పాటు చేసి నిరంతరం కూడా ట్రాన్స్పోర్ట్ని, పోలీస్ని, ఆర్టీసీని అందరినీ ఒక అలర్ట్ చేస్తూ అసలు ఏం జరుగుతుంది, ఏం చేస్తున్నాం, ఒక పిరియాడికల్గా ఒక యుద్ధ ప్రాతిపదికన చేయాల్సినటువంటి సమయం ఉన్నది. కానీ ఇప్పటి వరకు దాని మీద ఏ ఒక్కరు కూడా శ్రద్ధ చూపిస్తున్నటువంటి పరిస్థితులు, దాఖలాలు లేవు. కేవలం ఇది ఒక మున్సిపాలిటీ పని అనుకొని, లేదంటే పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అనుకొని మాత్రమే వాళ్ళు వదిలేస్తూ ఉన్నారు. సో ఇది ప్రభుత్వానికి ఎంత బాధ్యత ఉన్నదో సిటిజన్స్కి కూడా అంతే బాధ్యత ఉంది. నేను మొదటి నుంచి చెప్తా ఉన్నాను, ఇందులో ఈ యొక్క సిటిజన్స్, పౌరుల యొక్క బాధ్యత చాలా ఇంపార్టెంట్. సో కాబట్టి మరి ఈ ప్లాస్టిక్ సమస్యని ఎదుర్కోవడానికి అందరూ కలిసి కట్టుగా ఈ యొక్క ప్లాస్టిక్ సమస్యని ఎదుర్కోవాల్సినటువంటి సమయం ఆసన్నమైంది. ప్రజలందరం భాగస్వామ్యం కలిసి ప్రభుత్వంతో మనం
ఒక కోఆర్డినేషన్ ఏర్పాటు చేసుకొని ప్లాస్టిక్ సమస్యని నివారించుకునే ప్రయత్నం చేసి ఒక మంచి సమాజాన్ని నిర్మించుకోవాలని కోరుతా ఉన్నాను. థ్యాంక్ యూ. ప్లాస్టిక్ వాడకం అనేది ఎక్కువ అయిపోయిందండి. ఎందుకంటే అది చీపెస్ట్ రేట్లో దొరుకుతున్నాయి. మనం అంటే వంట పాత్రలు కావచ్చు, పిల్లలకి యూజ్ చేసే వాటర్ బాటిల్స్ కావచ్చు, ఇంట్లో వాడకానికి ఎనీవేర్ ఎక్కడైనా షాప్స్లో ఇవి చాలా చీపెస్ట్ క్వాలిటీ వల్ల ఎక్కువ వాడకం అనేది ఇవి పెరిగిపోయింది. కానీ దీనివల్ల ఇప్పుడు మెయిన్ చెప్పంటే వాటర్ పొల్యూట్ అవుతుంది. ఇప్పుడు చెప్పాలి అనేసి అనంటే రకరకాల వ్యాధులు, స్కిన్ డిసీజెస్ కావచ్చు, లోపల ఇంటర్నల్ ఆర్గాన్స్ సంబంధించిన డిఫెక్ట్స్ కావచ్చు, అన్నీ కూడా ఇప్పుడు మనం మెయిన్ అనేది వాటర్ ఇంపార్టెంట్. ఎందుకంటే మన బాడీలో 70% వాటర్ అనేది ఉంటుంది కాబట్టి. కానీ ఈరోజు ఆ వాటర్ అనేది మొత్తం పొల్యూట్ అయిపోతుంది ప్లాస్టిక్ వల్ల. ఇంకా నెక్స్ట్ చెప్పాలి అని అంటే ఇప్పుడు మనది ఎర్త్ ప్లాస్టిక్ అనేది మనం ఇక్కడ అందరూ ఇలా పడేసుకు వెళ్ళిపోతూ ఉంటారు రోడ్ పైన. అది ఏమవుతుంది, మనకి భూమిలో కలిసిపోయి అది పొల్యూట్ అయిపోతుంది. రాను ఇలాగే అయిపోతుంటే ఇంకా మన ఎర్త్ మీద కూడా మన జీవనం అనేది చాలా కష్టంగా ఉంటుంది. సో దీని మీద అసలు ఫస్ట్ అవగాహన అనేది కల్పించాలి అందరికీ. రోజుకి మనకి అనేది ప్లాస్టిక్ వాడకం తగ్గితేనే జీవనం అనేది ఆరోగ్యంగా ఉంటుంది. రేపు పిల్లల భవిష్యత్తు అనేది మంచిగా ఉంటుందండి. ప్లాస్టిక్ విషయానికి వస్తే మనకు ఒక సర్వసాధారణమైనటువంటి ఒక విషయం ఏంటంటే ప్లాస్టిక్ అనేది ఎంత హానికరమైనటువంటిది. మనకు ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో జంతువులు చనిపోయే పరిస్థితికి వచ్చింది. ఎందుకంటే మనకు ఆవుల ద్వారా రావాల్సినటువంటి పాడి అనేది మనకు రాకుండా పోతుంది. ఎందుకు? ఆ జంతువులన్నీ కూడా ప్లాస్టిక్ తినటం వల్ల. అది ఎలా మానేయాలి, ఎలా చేయాలంటే ప్రతి ఒక్కటి పార్టిసిపేషన్ ఉండాలి. మనము ఒక బ్యాగ్ను వెంట తీసుకుపోవడానికి మనం నామోషిగా ఫీల్ అవుతున్నాం. ఎప్పుడైనా మనకు ఒక బ్యాగ్ తీసుకొని పోయినట్టయితే ఆటోమేటిక్గా అది అవుతుంది. అందరూ ప్రోడక్ట్ చేసే దగ్గర బంద్ చేస్తే బాగుంటుంది కదా, అది చేస్తే బాగుంటుంది కదా, ఇది చేస్తే బాగుంటుంది కదా అని అంటే, సిగరెట్ తాగే దగ్గర సిగరెట్ స్మోకింగ్ ఈజ్ ఇంజూరియస్ టు హెల్త్ అన్నీ రాసి భయంకరమైనటువంటి ఫోటోలు ఇచ్చినా కూడా వాడటం జరుగుతుంది. కాబట్టి అది ఎప్పుడు బంద్ అవుతుంది అనేటువంటి విషయం ఏంటంటే తనకు తానుగా నిగ్రహించుకొని చేయగలిగినప్పుడే జరుగుతుంది. కాబట్టి ఇందులో ప్రతి ఒక్కరూ కూడా యజ్ఞంలాగా తనకు తాను ఫస్ట్ ఒక సంకల్పం తీసుకోవాలి. ఏంటిది? ఐ నెవర్ యూజ్ ద ప్లాస్టిక్ కవర్స్ అండ్ ఎట్సెట్రా అనేటువంటి ఒక సంకల్పం తీసుకొని ఎప్పుడైతే ముందుకు పోగలుగుతారో అప్పుడు ఖచ్చితంగా అది బ్యాన్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. ఖచ్చితంగా బ్యాన్ ఎవరో చేయటం కాదు, మనం చేయాలి. మనం బయటికి వెళ్ళేటప్పుడు ఒక గన్ని బ్యాగ్ తీసుకొని వెళ్ళాలి. కూరగాయలు పెట్టేటప్పుడు ఒక బ్యాగ్ తీసుకువెళ్ళాలి. సామాన్ తీసుకురావాలన్నప్పుడు ఒక బ్యాగ్ తీసుకొని, అటువంటి అలవాటు మనం కనుక చేసుకోగలిగితే ఖచ్చితంగా దీన్ని ఆటోమేటిక్గా డిమాండ్ సప్లై కారణంతో ఒక జపాన్లో కనుక ఎక్కువ పని చేస్తే డిమాండ్ తక్కువైపోయి ప్రొడక్షన్ ఎక్కువైపోయి లాస్ వచ్చి పరిశ్రమలు మూతపడిపోయే పరిస్థితి ఉంటుంది. అటువంటి పరిస్థితి మనకి ఇక్కడ ప్లాస్టిక్ దగ్గర కలిగించాలి. మనం కనుక ఆ డిమాండ్ను తగ్గించుకోవడం మనం తగ్గించగలిగితే ఆటోమేటిక్గా అవి మూతపడిపోవటం వల్ల మనకు పశుపక్షాదులు కూడా మనకు ఉండగలుగుతాయి. ఆ విధంగా అవి బతికి మనగలిగినప్పుడు మనకు ఆటోమేటిక్గా మనకు వాతావరణంలో ఉండేటువంటి సమతుల్యత ఏర్పడటం వల్ల ఖచ్చితంగా మనకు మంచి రోజులు వస్తాయి. ఈ కంటామినేషన్ పోతుంది, ఈ పొల్యూషన్ పోతుంది, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ విల్ బి ఎరాడికేటెడ్. కాబట్టి ఏంటంటే మనంగా ఒక సంకల్పం తీసుకోవాలి. ఆ సంకల్పంలో అది యజ్ఞంలాగా పాటించాలి. మనము చేస్తూ ఇంకోళ్ళకి చెప్పాలి. అట్లా చెప్పడం వల్ల ఆటోమేటిక్గా ఏమవుతుందంటే ప్లాస్టిక్ని మనమే కాకుండా 10 మందికి చెప్పడం వల్ల 10 మంది కూడా ఆ విధమైనటువంటి సూచనలు పాటించి ఖచ్చితంగా ప్లాస్టిక్ నా వంతుగా నేను ప్రతిసారి పోయినప్పుడు బ్యాగ్ తీసుకొస్తా. ఇప్పుడు చెక్ చేస్తే నా బండిలో బ్యాగ్ కనిపిస్తుంది. కారణం ఏంటంటే నేను పాటిస్తున్నా, మీరు కూడా పాటించాలి. అందరూ పాటించండి. ఖచ్చితంగా మన జంతుజాలాన్ని, మన జీవులన్నింటినీ కూడా రక్షించుకోవాల్సిన అవసరం మనకు ఉంది. కాబట్టి ఈ ప్లాస్టిక్ని మనం ఒక యజ్ఞంలాగా మన సొంతంగా మన సంకల్పం చెప్పుకోవాలి. ఆ సంకల్పం ద్వారా పాటించి మనం విజయం సాధిస్తామని కోరుకుంటున్నాం. ముఖ్యంగా పర్యావరణానికి ప్లాస్టిక్ అనేది తీవ్ర అనర్థదాయకం. అతి ఏదైనా అనర్థదాయకం అన్నట్టు ఎన్నో రకాలైనటువంటి ప్రయోజనాలు కలిగిస్తున్నటువంటి ప్లాస్టిక్ అతిగా యూజ్ చేయటం అనేది కూడా ఈ భూగోళానికి చేటు తెచ్చే విధంగా మారింది. రీయూజబుల్ ప్లాస్టిక్ వినియోగిస్తే సమతుల్యత అనేది ఒకటి ఉంటుంది. కానీ డిస్పోజల్ ప్లాస్టిక్ని వాడినప్పుడు ఇమ్మీడియట్గా అది విచ్చలవిడిగా ఎక్కడ పడితే అక్కడ పారేయటం వల్ల
అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ అంతా కూడా పేరుకుపోయి వరదలు రాగానే ఆ వరదలలో వచ్చేటటువంటి నీరంతా కూడా ఒకే దగ్గర జామ్ అయిపోయి పట్టణాలలో విపరీతమైనటువంటి నష్టం కలుగజేస్తుంది. అదే రకంగా ఈ ప్లాస్టిక్ అనేది పంట పొలాలకు చేరి మనం తినే తిండి కూడా విషతుల్యంగా మారి ఎన్నో రకాలైనటువంటి క్యాన్సర్లు వస్తూ ఉన్నాయి. మరి వీటన్నిటినీ కూడా ప్రభుత్వం ఒక క్రమ పద్ధతిలో ఒక క్రమానుగతంగా దీన్ని తీసేసేటటువంటి చర్యలు తీసుకుంటే బాగుంటుందని నేను తెలియజేసుకుంటూ, ఏదైనా కానీ ప్లాస్టిక్ అనేది ఈ భూమి మీద ఉండవలసినటువంటి పదార్థం కాదు. ఇమ్మీడియట్గా దానికి సంబంధించినటువంటి సబ్స్టిట్యూట్ ఏదైనా వస్తువులు కనుక్కొని పేపర్ని విరివిగా వాడుకోవడం, రీయూజబుల్ బ్యాగ్స్ వాడుకోవడం, ప్లాస్టిక్ ప్లేట్లు కానీ, ప్లాస్టిక్ గ్లాసులు కానీ, ప్లాస్టిక్ సంబంధించినటువంటి ఒకసారి వాడి పడేసేటివన్నిటిని కూడా బ్యాన్ చేసి ఎక్కువ ఎక్కువ కాలం మన్నిక వచ్చేటటువంటి వస్తువులు మాత్రమే వినియోగంలోకి తీసుకొని వస్తే కాలక్రమేణా ప్లాస్టిక్ కనుమరుగవుతుంది. ఆ రకంగా చేస్తే పర్యావరణాన్ని కూడా కాపాడిన వాళ్ళం అవుతామని తెలియజేసుకుంటూ ధన్యవాదాలు. ప్రకృతిలో ఇలా మొత్తంగా ప్లాస్టిక్ అనేది ప్రపంచవ్యాప్తంగా, దేశవ్యాప్తంగా, రాష్ట్రవ్యాప్తంగా కమ్మేసింది. దీనివల్ల అనేక అనర్థాలు దారితీస్తున్న సందర్భాలు ప్రకృతిలో మనకు కనిపిస్తున్నది. ప్రకృతిలో మార్పులకు ప్లాస్టిక్ కూడా ఒక కారణమైంది. అందుకోసమే ప్లాస్టిక్ని నిషేధించి తప్పకుండా సమాజానికి అదేవిధంగా ప్రజలకు మేలు చేసే విధంగా చూడాల్సిన అవసరం ఉన్నది. ప్రకృతిలో ప్లాస్టిక్ అనేది మురిగిపోని పదార్థంగా ఉంటుంది. అది ఎక్కడ పడ్డా అక్కడ పశువులు తర్వాత మనుషులు వాడటం వల్ల కూడా దాంట్లో చాలా నష్టాలు జరుగుతున్నాయి. దానివల్ల పశు జాతి కూడా నశించిపోయే పరిస్థితులు కనిపిస్తున్నాయి. అందుకోసమే ప్రకృతిలో గతంలో ప్రభుత్వాలు కొన్ని రోజుల పాటు ప్లాస్టిక్ నిషేధం పెట్టినప్పటికీ అది అమలు జరగలేదు. మళ్ళీ ఎక్కడ చూసినా ప్లాస్టిక్ అనేది కనిపిస్తుంది. దీనివల్ల చాలా నష్టాలు జరుగుతున్నాయి. కాబట్టి ప్రకృతిలో ప్లాస్టిక్ని నిషేధించాలి. అందరికీ స్వచ్ఛమైన వాతావరణం తర్వాత ప్రకృతిలో వచ్చే లాభాలని అందరికీ అందే విధంగా చూడాలి. ఈరోజు ప్లాస్టిక్ అనేటటువంటిది మన దేశంలో కానీ రాష్ట్రంలో కానీ ఒక పెనుభూతంలాగా ఉండి అనేకమైనటువంటి అనారోగ్యాలు కలగడానికి, అలాగే భూమిలో సారాన్ని కూడా లేకుండా ఈరోజు మనకు కొన్ని వందల లోతులో వాటర్ కూడా లేదు అంటే దానికి కారణం ప్లాస్టిక్ అని చెప్పక తప్పదు. ఈ ప్లాస్టిక్ భూతాన్ని తరిమి కొట్టడానికి ప్రభుత్వాలు కానీ, ఇటు ప్రజలు కానీ, సమాజం కూడా దానికోసం పనిచేయవలసినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ప్లాస్టిక్ ఎంత తక్కువ వాడితే అంత మంచిది. ఈరోజు మనం అనేక సందర్భాల్లో పెళ్ళిళ్ళు కానీ రకరకాల దావతులైనటువంటి సందర్భంలో ప్లాస్టిక్ను విరివిగా వాడుతున్నటువంటి సందర్భాలు ఉన్నాయి. దానివల్ల చాలా క్యాన్సర్ కారకాలు వచ్చి చాలామంది అనారోగ్యాన బారిన పడి దాదాపు 30-40 సంవత్సరాలు అనేక రకాలైనటువంటి క్యాన్సర్లు వచ్చి చనిపోతున్నటువంటి సందర్భం కనపడతా ఉంది. చాలామంది థ్రోట్ క్యాన్సర్ అని, తర్వాత పేగు క్యాన్సర్ అని, రకరకాల క్యాన్సర్లు. దీనికి కారణం ఏంటంటే ప్లాస్టిక్. మనం టీలు చాలా వేడిగా ఉన్నటువంటి టీని ఆ ప్లాస్టిక్ కప్పులో తాగుతున్నాం. అది కూడా మనకు ఒక రకమైనటువంటి కారకంగా ఈరోజు మనకు చాలా అనారోగ్యాన్ని కలిగించేటటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి రాబోయే రోజుల్లో ప్రభుత్వాలు కూడా ఈ క్యాన్సర్ కారకాలైనటువంటి ప్లాస్టిక్ను తరిమి కొట్టడానికి చాలా ప్రజలను చైతన్యవంతం చేయాలి. అనేక కార్యక్రమాలు తీసుకొని అనేక సమావేశాల ద్వారా పాఠశాలల నుంచి కళాశాల స్థాయి వరకు కూడా అనేక కళాశాలలో కానీ ప్రజలు వాళ్ళను సమాయత్తం చేయడం కోసం, వాళ్ళందరినీ కూడా ప్లాస్టిక్ వాడకుండా ఉండడం కోసము కార్యక్రమాలు తీసుకొని ప్లాస్టిక్ నిషేధించవలసినటువంటి అవసరం ఉంది. లేకపోతే రేపటి భవిష్యత్తు అనేటటువంటిది మనకు మిగిలదనేటటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. ఎందుకంటే ఈ ప్లాస్టిక్ ఈ విధంగానే వాడుకుంటూ పోతే చివరికి మనకు త్రాగడానికి నీళ్ళు కూడా దొరకవు. కొన్ని 100 మీటర్ల వరకు కూడా మనం లోపల దొంగినట్టయితే మొత్తం ప్లాస్టికే కనపడేటటువంటి పరిస్థితులు చాలా ఉన్నాయి. మనం ఎంతవరకు బోర్లు వేసినా బావులు దొవినా ప్లాస్టికే వస్తూ ఉంది. అలాగే పంటలు వేసేటటువంటి దాంట్లో కూడా ఇది పెంట కోసం వాడుతున్నటువంటి సందర్భంలో చాలామంది ఆ విరివిగా వాడే ఎరువుల కోసం ఆ ప్లాస్టిక్ అంతా కూడా భూమిలో చేరి పంటలు కూడా పండకుండా పరిస్థితి వచ్చింది. కాబట్టి దాన్ని నివారించడం కోసం ఇటు రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ విరివిగా ప్రచారం చేసి ప్రజలను చైతన్యవంతం చేయాలని ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం.